హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు దోశ పిండితో పూర్ణం పొంగడాలు తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం దోశ పిండిని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత పూర్ణం లడ్డూలు ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి. తర్వాత దీని మీదనే మళ్ళీ కొంచెం కొంచెం దోశ పిండి వేసుకోవాలి. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి. నేను ఎట్లా వస్తాయో అనుకున్నాను కానీ బట్ సూపర్ వచ్చాయి, నాకు బాగా నచ్చాయండి. అందుకే మీకు కూడా చూపిద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. తర్వాత కొంచెం కొంచెం ఇలా దోశ పిండి వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టయితే సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. తర్వాత వీటిని మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మూత పెట్టాల్సిన అవసరం లేదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తినేయచ్చు. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.